ఎస్, ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం. వర్తమాన కాలం అంటే ఏ రకంగా తీసుకుంటాము? సపోజ్ వీ కెన్ అజ్యూమ్ ఇట్ యాజ్ అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్. ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ డిస్కస్ అబౌట్ ది అట్ టైమ్ ఆఫ్ స్పీకింగ్. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది అంతే. ఫ్యూచరు అండ్ పాస్ట్ దీనికి సంబంధం లేదు. ఓకే. అండ్ ఈ ప్రజెంట్ టెన్స్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అగైన్ 4 డివిజన్స్, మళ్ళీ వీటిని 4 డివిజన్స్ చేస్తారు. ద ఫస్ట్ డివిజన్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే. అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. And third one is present perfect tense. And fourth one is present perfect continuous tense. వీటిలో ఫర్ సపోజ్ సింపుల్ ప్రజెంట్ తీసుకుందాము. సింపుల్ ప్రజెంట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ప్రజెంట్ టెన్స్ బై సింపుల్. బై సింపుల్ అంటే ఏంటి? బై నేచర్ ఇట్ ఈస్ ప్రజెంట్. బై నేచర్ ఇట్ ఈస్ ప్రజెంట్. బై నేచర్ ఇట్ ఈస్ ప్రజెంట్ అంటే ఏంటి? అంటే ప్రకృతి సహజ సిద్ధంగా అది ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి. అంటే మనం ఏ రకంగా అనుకోవచ్చు? నిత్య సత్యాలు, నిత్య సత్యాలు, అలవాట్లు ఇవి ఎప్పుడూ జరుగుతుంటాయి. అంటే అది నిన్న జరిగింది, ఇవాళ జరిగింది, మళ్ళీ రేపు కూడా జరుగుతుంటుంది. అలాంటి విషయాలను మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాట్లాడుకుంటాం. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఇట్ షుడ్ బి రన్నింగ్ అనమాట. వర్క్ షుడ్ బి గోయింగ్ ఆన్. వర్క్ షుడ్ బి గోయింగ్ ఆన్ ఆర్ ఎల్స్ టాస్క్ షుడ్ బి గోయింగ్ ఆన్. ఆ టాస్క్ అనేది మనకు జరుగుతూ ఉండాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే జస్ట్ అప్పుడే, అంటే జస్ట్ నౌ కంప్లీట్ అయి ఉండాలి. జస్ట్ నౌ టాస్క్ షుడ్ బి కంప్లీటెడ్. అంటే ఇప్పుడే పని అయిపోయింది అని చెప్పడం కోసం మనం పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. అంటే ప్రజెంటే కానీ పర్ఫెక్ట్ అయ్యింది ఆ టాస్క్. ప్రజెంట్లో ఆ టాస్క్ పర్ఫెక్ట్ అయిపోతే వాటిని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడుకుంటాము. ప్రజెంట్లో ఆ టాస్క్ కంటిన్యూస్లో ఉంటే దట్ విల్ బి ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్లో అది సింపుల్గా ప్రజెంట్ అయి ఉండాలి. అంటే బై నేచర్ ఇట్ ఈస్ సింపుల్. అంటే బై నేచర్ ఇట్ ఈస్ ప్రజెంట్. వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతారు. అలా కాకుండా ఇంకో సందర్భం ఉంటుంది. అంటే పాస్ట్లో స్టార్ట్ అయి ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఇది స్పెషల్ కేస్. ఈ స్పెషల్ కేస్ గురించి మనం లేటర్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే. సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్ ఎప్పుడెప్పుడు మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడాలి? దెర్ ఈజ్ ఏ రూల్. ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం మాట్లాడాలి అనేది ఏమంటే, ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఇట్ ఈజ్ ఏ ప్రజెంట్ టెన్స్ అండ్ వెరీ సింపుల్. సింపుల్ అంటే ఏంటింది? బై నేచర్ ఇట్ ఈస్ ప్రజెంట్. బై నేచర్ ప్రజెంట్ అవ్వాలంటే ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా అది ప్రజెంట్ టెన్స్ అయి ఉండాలి. అలాంటివి ఎలా ఏమేమి ఉంటాయి అంటే విశ్వసత్యాలు, వీటిని యూనివర్సల్ ట్రూత్స్ అంటారు. ఓకే. యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు తూర్పున ఉదయించడం అనేది నిన్న జరిగింది, రేపు జరుగుతుంది, ఇవాళ కూడా జరుగుతుంది. అంటే ఏంటిది? నిన్న జరిగితే పాస్ట్ అంటాము, రేపు జరిగితే ఫ్యూచర్ అంటాము, ఇవాళ జరిగితే ప్రజెంట్ అంటాము. కానీ రోజు జరిగితే అంటే అది నిత్య సత్యము, అంటే ఎప్పుడూ ప్రజెంట్ అన్నమాట. అందుకని వాటిని
సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతారు. ఓకే, అలా కాకుండా ఇంకొక రకంగా వాడుకోవచ్చు. అలవాట్లు, అలవాట్లు కూడా అంతే కదా. ఫర్ సపోజ్ ప్రతిరోజు రాజు గుడికి వెళ్తాడు అంటే నిన్న వెళ్ళుంటాడు, రేపు వెళ్తాడు, అలాగే ఈరోజు కూడా వెళ్తాడు. కాబట్టి అట్లాంటిది ఏంటి, అలవాటు. అలవాటు కూడా ఎప్పుడూ జరిగేదే. వాటిని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. ప్రస్తుతానికి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి రాదర్ దెన్ గ్రామాటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఈ రెండింటిని మాత్రమే కన్సిడరేషన్ తీసుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రూల్ అనుకున్నప్పుడు మళ్ళీ వీటి స్ట్రక్చర్ కూడా తెలియాలి కదా. ఐ మీన్ ఫార్ములా. ఫార్ములా ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫార్ములా ఎలా ఉంటుంది? వెరీ సింపుల్. బై డిఫాల్ట్ we will have subject ప్లస్ నేను ఈ స్ట్రక్చర్ అంతా కూడా అసరేటివ్ సెంటెన్సెస్కే ఇస్తున్నాను. లేటర్ we will modify for another type of sentences. Subject plus v1 plus object plus etc. ఓకే, ఇంకా దీనికి షార్ట్ కట్ అంటారో మరి, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ షార్ట్ కట్ v1. సింపుల్గా అది మనం v1 అని కూడా రాసుకోవచ్చు దీంట్లో ఈ v1 అంటే ఏమి? ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ అంటే ఏమంటే సబ్జెక్ట్ కనుక హీ కానీ షీ ఆర్ ఇట్ ఈ మూడిట్లో ఏదో ఒకటి వచ్చింది అంటే ఖచ్చితంగా v1 షుడ్ బి సింగులర్ అండ్ రిమైనింగ్ ఆల్ కేసెస్ ఎల్స్ ఇట్ ఈస్ ప్లూరల్. v1లో సింగులర్ ఉంటుంది అండ్ ప్లూరల్ ఉంటుంది. సో సింగులర్ ఎప్పుడు వాడాలి, ప్లూరల్ ఎప్పుడు వాడాలి అనే దానికి సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయితే v1 should be singular, otherwise it is plural. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. మనం మాట్లాడాలి రోజు కదా, అది మన మెయిన్ టార్గెట్. ప్రజెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఎలా వాడుకోవచ్చు, మనం ఒక సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అది మనకు రూల్ ప్రకారం ఉందా లేదా. ఎప్పుడైనా సరే మైండ్లో ఒకటి ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు గ్రామాటికల్గా మనం కరెక్ట్ మాట్లాడుతున్నామా లేదా అనేది ఒకసారి ఫస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, దాని తర్వాత వర్బ్ స్ట్రక్చర్ దీనికి v1 ఓన్లీ. ఓకే, దాని తర్వాత ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఎట్సెట్రా. ఓకే, ఫస్ట్ మనం తెలుగులో రాసుకుందాము. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది మన సెంటెన్స్. దీనిలో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టాస్క్ ఏంటి. దీంట్లో ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి వాట్ ఈస్ టాస్క్. టాస్క్ ఏంటి దీంట్లో అంటే వర్క్ ఏంటి, వర్క్. దీంట్లో టాస్క్ ఏమంటే ఉదయించడం అనే పని జరుగుతుంది కదా, ఉదయించటం. దీనే ఏమంటారు, రైజింగ్ అంటారు. రైజ్, దీనికి v1 వచ్చేసి రైజ్. v1లో మళ్ళీ సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది కదా. సింగులర్లో వచ్చేసి రైజెస్, ప్లూరల్లో వచ్చేసి రైజ్ అంతే. This is for third person singular number. This is for all remaining. Next step, what is subject. సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే తెలుగులో అయితేనేమో కర్త అంటారు,
డూయర్ ఆఫ్ ది యాక్షన్, ఎవరు చేశాడు లేదా కర్త, పని ఎవరు చేస్తాడో వాడిని మనం సబ్జెక్ట్ అంటాం. ఇక్కడ పని ఏమి? ఉదయించటం. ఎవరు ఉదయించారు? హూ. ఆస్క్ విత్ ద క్వశ్చన్స్ హూ, దెన్ యూ విల్ గెట్ ది ఆన్సర్ సబ్జెక్ట్. ఎవరు ఉదయించారు? సూర్యుడు, సన్. సో సన్ విల్ బి ది సబ్జెక్ట్. స్టెప్ 3 వచ్చేసి ఆబ్జెక్ట్. అంటే ఆ పని ఫలితాన్ని ఎవరు అనుభవించారు అంటే ఇక్కడ ఉదయించడము అనేది ఎవరి మీద పడింది? ఆబ్జెక్ట్ ఏమి లేదు ఈ కేసులో. ఎట్సెట్రా వచ్చేసి ఎక్కడ? తూర్పున. ఎట్సెట్రా వచ్చేసి తూర్పు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము? ఈస్ట్ అంటాం. ఓకే, సో దీనికి మనం సెంటెన్స్ ప్రకారంగా మనం రాయాలనుకుంటే కనుక ఫస్ట్ ఏం రావాలి? సబ్జెక్ట్ రావాలి. సో ఫస్ట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏమి? సన్. ఓకే, నెక్స్ట్ V1. ఈ సన్ అనేది దేనిలోకి వస్తుంది? ఇట్ ఈజ్ ఏ సింగులర్ డెఫినెట్లీ, అండ్ హీ షీ ఇట్లోకే వస్తుంది సన్ అనేది, కాబట్టి ఇట్ ఈజ్ ఏ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. సో సన్ రైజెస్. ఆబ్జెక్ట్ ఏమీ లేదు, స్పేస్, ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. తూర్పున ఉదయిస్తాడు. సో ఈ సెంటెన్స్ మనం కంప్లీట్గా రాసుకుంటే కనుక సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. దిస్ ఈజ్ ది సెంటెన్స్. మనకు తెలుగులో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఇంకొక ఉదాహరణ చూద్దాము. ఓకే, రాజు ప్రతిరోజు గుడికి వెళ్తాడు. ఓకే, మనం చెప్పుకున్న విధంగా స్టెప్ 1 ఏంటి? టాస్క్ ఏమి? వాట్ ఈస్ టాస్క్? దీంట్లో మనం చూస్తే కనుక టాస్క్ ఏముంది? రాజు ప్రతిరోజు గుడికి వెళ్తాడు. అసలు ఏం పని జరిగింది ఇక్కడ? రాజు ఫస్ట్, అది టాస్క్ కాదు. ప్రతిరోజు అనేది కూడా టాస్క్ కాదు. గుడికి అనేది కూడా టాస్క్ కాదు. సో ఇక్కడ వెళ్తాడు అనేది ఉంది కదా, అది మాత్రమే యాక్షన్, వర్బ్. వాట్ ఈజ్ యాక్షన్? యాక్షన్ ఈక్వల్ టు వెళ్ళటం. వెళ్ళటం అంటే ఏంటి? గో. వెళ్ళటం. వెళ్ళటం అనే యాక్షన్ జరిగింది ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫైండింగ్ అవుట్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్టు ఆబ్జెక్ట్స్ ఏమి? సబ్జెక్ట్ రావాలంటే ఏం చేయాలి? వచ్చినటువంటి యాక్షన్ని మనమే క్వశ్చన్ చేయాలి. ఊ అనే క్వశ్చన్తో మనం చేస్తే కనుక అప్పుడు మనకి సబ్జెక్ట్ వస్తుంది. వెళ్ళటం యాక్షన్ ఎవరు చేశారు? హూ గోస్. ఎవరు వెళ్ళారు? రాజు వెళ్ళారు, కాబట్టి రాజు ఈజ్ ద సబ్జెక్ట్. ఓకే, అలాగే యాక్షన్ని మనము హూమ్ ఆర్ వాట్, ఈ రెండు క్వశ్చన్లతో మనం చేసినప్పుడు మనకు వర్బ్ వస్తుంది. హూమ్ ఎవరి మీద అనేది మనకి ఇక్కడ షూట్ అవ్వదు. నెక్స్ట్ వాట్, ఎక్కడికి, ఏమిటి అనే దాని మీద కూడా మనకు షూట్ అవ్వదు. కాబట్టి వేర్, ఎక్కడికి వెళ్ళాడు? గుడి, టెంపుల్కి వెళ్ళాడు. ఓకే, ఇంకా రిమైనింగ్ ఏమున్నా కూడా అవి ఎట్సెట్రా కిందికి వస్తాయి. అది మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. స్టెప్ 3 వచ్చేసి ఎట్సెట్రా. ఇంకా మిగిలిపోయింది ఏముంది ఇక్కడ? ఓన్లీ ప్రతిరోజు, ఎవ్రీడే. సో యాజ్ పర్ కన్స్ట్రక్షన్ రూల్ మనకు మైండ్లో ఏముండాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ స్ట్రక్చర్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎట్సెట్రా.
ఓకే, వాట్ ఈస్ సబ్జెక్ట్ హియర్? రాజు. గుడ్. ప్లస్ V1. ఈ V1 అనేది సింగులర్ వర్బా ప్లూరల్ వర్బా? రాజు అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి రాజు విల్ కమ్ అండర్ హీ షీ ఇట్. రాజుని మనం అతడు అనొచ్చు కదా, సో హీ, కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. సో రాజు గోస్. రాజు గోస్. నెక్స్ట్ ప్లస్ వర్బ్. వర్బ్ అయిపోయింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? టెంపుల్. తర్వాత ఎట్సెట్రా ఏముంది? ప్రతిరోజు, ఎవ్రీడే. క్లియర్? సో ఇక్కడ రాజు గోస్ టెంపుల్, ఇంతవరకు బాగుంది. కానీ ఇక్కడ గోస్కి టెంపుల్కి ఎప్పుడైనా సరే గో వచ్చినప్పుడు మనకేం రావాలి? ప్రీపోజిషన్ అని ఒకటి ఉంటుంది. ప్రీపోజిషన్. ప్రీపోజిషన్ అంటే ఏమి? ఇట్ విల్ క్వాలిఫైస్ ది, preposition qualifies the subjects and objects, or preposition qualifies the noun or pronouns. అంటే ఇక్కడ నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ క్వాలిఫై చేసేది ఒక ప్రిపోజిషన్ అవసరమైంది. దాన్ని టు అంటారు. టు అనేది మనం ఇంక్లూడ్ చేయాలి. టు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మనం ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే గో వచ్చినప్పుడు ఖచ్చితంగా టు రావాలి. కాబట్టి ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్ విల్ బి Raju goes to temple every day or daily అని కూడా అనొచ్చు. ప్రతిరోజుని మనం ఎవ్రీడే అంటారు, ఆర్ డైలీ అని కూడా మనం రాసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విష్. ఇక్కడ గోస్ అనేది ఎందుకు వచ్చింది? సింపుల్. ఒక V1ని మనం సింగులర్ V1గా రాయాలనుకుంటే కనుక, ఇది ఒక రూల్. ఎప్పుడైనా సరే ఒక వర్బ్ లాస్ట్ లెటర్ ఓ అయితే దానికి మనం ఈఎస్ని యాడ్ చేస్తాం. ఓ ప్లస్ ఈఎస్ టు గెట్ సింగులర్. గో, గోస్, అలా అనమాట. Present continuous tense. Present continuous tense. ఈ present continuous tense ని ఎప్పుడు వాడతాం జనరల్గా? The name itself, the title itself indicates it should be present and continuous. అంటే at the time of speaking. రూల్ ఏంటి దీనికి? రూల్ ఆఫ్ వర్కింగ్ ఆర్ రూల్ ఆఫ్ యాక్షన్. At the time of speaking it should be in action. అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ అని అంటే మనం మాట్లాడుకునే టైంలో ఇట్ షుడ్ బి ఇన్ యాక్షన్, అది యాక్షన్లో ఉండాలి. ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అని కూడా అంటారు. ఇన్ ప్రోగ్రెస్. దీనికి స్ట్రక్చర్ ఏమి? ఫార్ములా. మనం ఫార్ములా బేస్డ్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కదా, ఫార్ములా ఏమి? సింపుల్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దీనికి? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఇంగు ఫామ్ అంటారు. ఇంగు ఫామ్ ఆఫ్ ది వర్బ్. దిస్ ఈజ్ వర్బ్ స్ట్రక్చర్. ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎట్సెట్రా. దీనికి మనం షార్ట్ కట్ ఏమి అంటే యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఇంగు ఫామ్. ఇంతే. అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి అమేజార్ ప్లస్ ఇంగు ఫామ్, లేదంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు. మనం అంత డెప్త్గా అవసరం లేదు, జస్ట్ ఇంగు ఫామ్ అంతే. ఓకే, నెక్స్ట్. మరి యాక్షన్లో ఉన్నప్పుడు వాడాలనుకుంటున్నాము, అంతా బాగుంది. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? యామ్ ఎప్పుడు వాడాలి, ఈజ్ ఎప్పుడు వాడాలి, ఆర్ ఎప్పుడు వాడాలి? వెరీ సింపుల్. ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్, ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రము యామ్ వాడాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్ ప్లస్ సెకండ్ పర్సన్ మొత్తానికి మనం ఆరే వాడతాము.
అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్కి కూడా ఆర్ వాడతాము. థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్కి కూడా ఆర్ వాడతాము. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి మాత్రము ఈజ్ వాడతాం. అసలు ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే ఎవరు? ఐ. ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే ఎవరు ఇక్కడ? ఐ. సో ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా యామ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పర్సన్ అంటే ఏంటి? యు. సింగులర్ అయినా ప్లూరల్ అయినా యు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం రావాలి? ఆర్ రావాలి. అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే ఎవరు? వి వచ్చినప్పుడు ఆర్ రావాలి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే ఎవరు? దే వచ్చినప్పుడు కూడా ఆర్ రావాలి. ఇది సెకండ్ థింగ్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే ఏంటి? హీ ఆర్ షీ ఆర్ ఇట్. ఈ మూడిట్లో ఏది వచ్చినా కూడా సబ్జెక్ట్ ఖచ్చితంగా ఈజ్ రావాలి. ఇది రూల్, అంతే. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ఏం తీసుకుందాము? ఫర్ సపోజ్ సేమ్ రాజు మామిడి పండు తింటున్నాడు అనేది చూద్దాం. మామిడి పండు తింటున్నాడు, అంతే. మాట్లాడుతున్నప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ వాట్ ఈజ్ హీ డూయింగ్, అంతే. రాజు మామిడి పండు తింటున్నాడు. యాజ్ యూజువల్ స్టెప్ 1 ఏంటి దీంట్లో? స్టెప్ 1 వచ్చేసి ఐడెంటిఫై టాస్క్. అసలు టాస్క్ ఏందనేది ఐడెంటిఫై చేయాలి. టాస్క్ ఏంటి ఇక్కడ? వెరీ సింపుల్. టాస్క్ అనేది తినటము కదా. తినటము ఇంగ్లీష్లో ఏమంటారు తెలియాలి మనకు. ఈట్. వర్బ్ స్ట్రక్చర్ ఈట్, ఏట్, ఈటెన్ కదా. ఈట్, ఏట్, ఈటెన్. నెక్స్ట్ స్టెప్ 2. వాట్ అబౌట్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్? ఇంత ముందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా సబ్జెక్ట్ అంటే ఏంటి? టాస్క్ని మనము హూతో క్వశ్చన్ చేయాలి. హూ డస్ ఇట్, అంతే. ఎవరు చేశారు అంటే తినటం అనే పని ఎవరు చేశాడు? ఎవడు తిన్నాడు? రాజు. ఓకే. ఆబ్జెక్ట్ అదే టాస్క్ని హూమ్, వాట్, వేర్ ఈ మూడిట్లో ఏదో ఒకదానికి ఆన్సర్ దొరుకుతుంది. హూమ్తో క్వశ్చన్ చేస్తే మనకు ఆన్సర్ దొరుకుతుందా? ఎవరిని తిన్నాడు? కష్టం, రాదు. వాట్, ఏం తిన్నాడు? సో ఇఫ్ యు క్వశ్చన్ ఇట్ బై వాట్, మామిడి పండు కదా, మామిడి పండు. సో వచ్చేసింది, సబ్జెక్ట్ వచ్చేసింది, ఆబ్జెక్ట్ వచ్చేసింది. క్లియర్? అండ్ మిగిలింది ఏమి? సెంటెన్స్ రాయటమే. సెంటెన్స్ రాద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి కదా. యాజ్ పర్ ద డెఫినేషన్ ఏం రావాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫామ్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎట్సెట్రా. ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏంటి? రాజు. వెరీ గుడ్, రాజు. రాజు విల్ కమ్ అండర్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. రాజు అంటే అతడు కదా. సో రాజు ఈజ్ ఏ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? ఈజ్. ఈజ్ ఇంగ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. వర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ ఏంటి? ఇంగ్ ఫామ్స్ ఎలా వస్తాయి? ఇట్స్ ఎ స్పెషల్ డిస్కషన్. ఇక్కడ మనకి ఈట్లో లాస్ట్ లెటర్ టీ కాబట్టి జస్ట్ డైరెక్ట్ ఇంగ్ అనేది యాడ్ చేస్తే ఈటింగ్ అనేది వస్తుంది. సో రాజు ప్లస్ ఈజ్ ప్లస్ ఈటింగ్. ఆబ్జెక్టివ్ ఏంటి? మామిడి పండు, మ్యాంగో. క్లియర్? సో ఇక్కడ మనకి ఏ ప్రిపోజిషన్స్ ఏం అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఫైనల్ స్టేట్మెంట్ రాజు ఈజ్
ఈటింగ్ మ్యాంగో. సింపుల్. Raju is eating mango. Now, present perfect tense. ఈ present perfect tense ని ఎప్పుడు వాడాలి? The name itself indicates, the title itself indicates, it should be present action and it must be completed. The work or task or action should be completed just before at the time of speaking. అంటే మనం మాట్లాడుకునే టైంకి జస్ట్ అంతకుముందు అయిపోవాలి అంతే, దానికన్నా ఒక్క క్షణం ముందు, ప్రిసైజ్లీ దానికన్నా ఒక క్షణం ముందు అయిపోయి ఉండాలి. అలాంటి వాటిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడుకుంటాం. ఫర్ సపోజ్ రాజు వాళ్ళ ఫాదరు అప్పుడే వచ్చాడు అంటే అలాంటి వాటికి ఏం మాట్లాడుకుంటాము? సింపుల్గా రాజుస్ ఫాదర్ హ్యాస్ కమ్ జస్ట్ నౌ అంటాం. అంటే అట్లాంటి అంటే ప్రజెంట్లో కంప్లీట్ అయి ఉండాలి యాక్షన్. ఇప్పుడే వచ్చారండి, లేదంటే ఇప్పుడే వెళ్ళారండి, లేదంటే ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోయిందండి, ఇలాంటి ఎగ్జాంపుల్స్. అట్లాంటి వాటికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుకోవచ్చు. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ స్ట్రక్చర్ వచ్చేసి హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఆర్ పాస్ట్ పార్టిసిపల్ అంటారు వీటిని. ఇది వర్బ్ స్ట్రక్చర్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎట్సెట్రా. ఓకే, మనం వర్బ్ స్ట్రక్చర్ని సింపుల్గా ఇట్లా షార్ట్ కట్స్లో రాసుకోవచ్చు. హ్యాస్, హ్యావ్ ప్లస్ V3. దిస్ ఈజ్ షార్ట్ కట్ ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, మరి హ్యాస్ ఎప్పుడు వాడాలి, హ్యావ్ ఎప్పుడు వాడాలి, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి కదా. ఫర్ ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్, ఫర్ ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ we use has. For all remaining else we should use have. Okay, we take an example here. ట్రైన్ ఇప్పుడే వెళ్ళిపోయింది అనేది మాట్లాడుకుందామా. రైలు ఇప్పుడే వెళ్ళిపోయింది. లేదంటే ఇందాక అని కూడా అంటారు కొంతమంది యూసేజ్లో. జస్ట్ రైలు ఇందాకే వెళ్ళిపోయిందండి అనేది అంటుంటారు. అట్లాంటివి మనం చూద్దాం. ఇక్కడ స్టెప్ 1 ఏమిటి? యాజ్ యూజువల్ వాట్ ఈస్ స్టెప్ 1? స్టెప్ 1 ఈజ్ ఐడెంటిఫైయింగ్ టాస్క్ కదా. ఇక్కడ ఏం టాస్క్ జరిగింది ఆర్ ఏం యాక్షన్ జరిగింది? ఇక్కడ వెళ్ళిపోవటం అనే యాక్షన్ జరిగింది. సో గో, వెంట్, గాన్. దిస్ ఈజ్ వర్బ్ స్ట్రక్చర్ V1, V2 and V3. ఓకే, దెన్ వాట్ అబౌట్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్? సబ్జెక్ట్ అనేది ఏం వెళ్ళింది? రైలు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? సో దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్. ఇక్కడ మనకు ఏమి ఆబ్జెక్ట్ ఏం లేదు, నన్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకుంటాము? అది హీ షీ ఇట్లో ఇటు కిందకు వస్తుంది కాబట్టి సబ్జెక్ట్ హ్యాజ్ను వాడతాం. కాబట్టి
స్టెప్ 3 మనం ఫైనలైజ్ చేయటమే. వెరీ సింపుల్. Train, or otherwise I will fare it here. Subject plus has or have plus v3 plus ఆబ్జెక్ట్ కదా. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ట్రైన్. ట్రైన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ట్రైన్ హ్యాస్. v3 ఏమి? గాన్. అంతే, ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ. దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్ అండ్ ఎట్సెట్రా. ఓకే, దాన్ని ఫైనలైజ్ చేస్తే కనుక మన కంప్లీట్ సెంటెన్స్ వచ్చేస్తుంది. ట్రైన్ హ్యాస్ గాన్. అయితే ఇక్కడ ఎట్సెట్రా పార్ట్ ఒకటి మిగిలిపోయింది. ఎట్సెట్రా పార్ట్ ఉంది, ఆబ్జెక్ట్ లేదు కానీ ఎట్సెట్రా పార్ట్ ఉంది. ఎట్సెట్రా ఏంటి? ఇప్పుడే. ఇప్పుడే అనేది ఇంగ్లీష్లో ఎలా రాస్తాము? జస్ట్ నౌ. ట్రైన్ హ్యాస్ గాన్ జస్ట్ నౌ. ఓకే, ఇది ఫైనల్ స్టేట్మెంట్. నౌ present perfect continuous tense. Present perfect continuous tense. Rule. Title itself indicates it is a present tense and it is in continuous but perfectly continuous. అంటే ఇది ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇంకా అవుతూనే ఉంది అనమాట. అంటే ద యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ప్రజెంట్. కంటిన్యూయింగ్ అట్ ప్రజెంట్ అంటే ఎప్పుడో పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఫినిష్ అవ్వలేదు, ఇంకా ఎప్పుడో స్టార్ట్ అయిపోయి పాస్ట్లో స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఎట్ ప్రజెంట్. ప్రజెంట్ అంటే మన డిస్కషన్లో ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్. స్ట్రక్చర్ ఏమి? ఫార్ములా. ఫార్ములా ఏమి వీటికి? సబ్జెక్ట్ ప్లస్ దీంట్లో ఏమంటే గమ్మత్తు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఇది ప్రజెంట్ టెన్స్ అది తెలిసిపోయింది, ఆటోమేటిక్గా మనకు ప్రజెంట్ అనేది తెలిసిపోయింది. పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో మనకు రెండు రకాల కాంబినేషన్స్ ఉన్నాయి. ఒకటి పర్ఫెక్ట్ ఉంది, ఇంకొకటి కంటిన్యూస్ ఉంది. మనకేమేం కావాలి? ఒక హెల్పింగ్ వర్బ్ కావాలి, ఒక ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ అంటారు, ఇంకొకటి ఏమో మెయిన్ వర్బ్స్ అంటారు. హెల్పింగ్ వర్బ్ వచ్చేసి వీ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ పర్ఫెక్ట్ అండ్ మెయిన్ వర్బ్ వచ్చేసి వీ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ కంటిన్యూస్. మనకు పర్ఫెక్ట్లో స్ట్రక్చర్ ఎలా ఉంది? సింపుల్గా హ్యాజ్ యు హ్యావ్ ప్లస్ v3 కదా. అలాగే కంటిన్యూస్లో ఎలా ఉంది? am is are ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్, సెకండ్ పార్ట్ వచ్చేసి మెయిన్ వర్బ్. వీ విల్ బారో హెల్పింగ్ వర్బ్ ఫ్రమ్ పర్ఫెక్ట్, ఎందుకంటే ఫస్ట్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి వీ విల్ బారో ఇట్. హ్యాస్, హ్యావ్, సింపుల్, ప్లస్ అండ్ మెయిన్ వర్బ్ ఫ్రమ్ ఇంగ్ ఫామ్. ఐ మీన్ కంటిన్యూస్ నుంచి మనం మెయిన్ వర్బ్ తీసుకుంటాం, ఇంగ్ ఫామ్. సో వీటి రెండింటిని మళ్ళీ ఏదో ఒకటి కనెక్ట్ చేయాలి కాబట్టి వీ విల్ కనెక్ట్ ద బోత్ టెన్స్ ఫార్మ్స్ బై బీన్. ఇది స్ట్రక్చర్. హ్యాస్ ఆర్ హ్యావ్
ప్లస్ బీన్ ప్లస్ ఇంగు ఫామ్. ఎగ్జాంపుల్, రాజు నిన్నటి నుండి చదువుతూనే ఉన్నాడు. లేదా ఏం చేద్దాము, నిన్నటి నుండి వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. వీడియో గేమ్స్ ఆడుతున్నాడు అంటే రాజు నిన్న నుంచి నిద్రపోకుండా వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. ఇది మన ఎగ్జాంపుల్. సో ఇక్కడ స్టెప్ 1 ఏమిటి? వెరీ సింపుల్. స్టెప్ 1 వాట్ ఈస్ టాస్క్? యాక్షన్. యాక్షన్ ఏంటి? ఆడుతున్నాడు, ఆడటం కదా. వాటికి మనకు వర్బ్ ఏమేమి ఉన్నాయి? ఆడటం అంటే ప్లే, ప్లేడ్, ప్లేడ్. ఓకే, V1, V2 అండ్ V3. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి వాట్ అబౌట్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ ఎట్సెట్రా. ఏమేమి ఉన్నాయి అనేది కనుక్కోవటం. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? రాజు. ఆబ్జెక్టు ఏం ఆడుతున్నాడు? వీడియో గేమ్స్. ఎట్సెట్రా ఏమున్నాయి? నిన్నటి నుండి. నిన్నటి నుండి అయిపోయింది. సో ఫైనల్ స్టేట్మెంట్ రాద్దామా? స్టెప్ 3 ఫైనలైజింగ్. రాజు సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్. రాజు అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి వీ విల్ యూజ్ హ్యాస్. హ్యాస్ తర్వాత ఏముండాలి? బీన్ ఉండాలి. ఈ హ్యాస్ బీన్. తర్వాత ఇంగు ఫామ్. ఇంగు ఫామ్ వచ్చేసి V1 ప్లస్ ఇంగ్, ప్లేయింగ్. తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి? వీడియో గేమ్స్. ఎట్సెట్రా ఏమిటి? నిన్నటి నుండి. నిన్నటి నుండి. వాటిని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ నుండి అనేది విభక్తి, తెలుగులో విభక్తి అంటారు. నుండి విభక్తి. ఓకే, ఇంగ్లీష్లో అయితే ప్రీపోజిషన్. ఆ నుండి అనే దానికి మనం ఏం రాస్తాము? టైం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నుండి అనే అర్థం రావాలంటే సిన్స్ అనేది వాడాలి. సిన్స్. ఇది ప్రీ పొజిషన్ కాబట్టి ప్రీ అంటే ఏంటి? ముందు ఉంచాలి. ముందు, దాని పొజిషన్ అనేది ముందు ఉండాలి. దేని ముందు ఉండాలి? ఇది టైం కదా. యాక్చువల్గా ఇక్కడ టైం గురించి చెప్తుంది కాబట్టి టైం అనేది నిన్న, ఎస్టర్డే కదా. ఎస్టర్డేకు ముందు పెట్టాలి. ఇట్ ఈస్ ఎ పొజిషన్ ప్రీ పొజిషన్ కాబట్టి సిన్స్ ఎస్టర్డే. సో రాజు has been playing video games since yesterday. This is the final statement. Final ఏంటి? రాజు has been playing video games since yesterday. బ్యూటిఫుల్. బాగుంది స్టేట్మెంట్. ఇలాంటి స్టేట్మెంట్స్ మనం చాలా ఫార్ములేట్ చేయొచ్చు.